ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి లేకుండా కానీ 15వ అధ్యాయం ప్రాముఖ్యంగా మనం చదువుకుందాం. లేకుంటే 13 కానుంచి పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఎదుట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇది ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. క్రైస్తవ విశ్వాస జీవితం అన్నిటిలో మనం ఎదగాలని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఎదుగుదల లేనిచో అది ఏమంటారు, అది స్తంభించిపోయిన జీవితం. అంటే ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత అంతవరకే మనం ఉంటే మన భవిష్యత్తు అంధకారంగానే మారిపోతుంది. కానీ మనం ఎదగాలి. అన్నిట్లో ఎదగాలంటే ప్రేమలో ఎదగాలి, సత్యంలో ఎదగాలి. అవి ప్రాముఖ్యమైనవి. ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ఈ దినాల్లో మనం చూస్తే ప్రేమ కొదువైపోతుంది, ప్రేమ లేకుండా అయిపోతుంది. ఎందుకు ప్రేమ లేకపోతుందంటే అక్రమం విస్తరిస్తున్నది. అక్రమం విస్తరిస్తున్నది కాబట్టి అనేకుల ప్రేమ చల్లారుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఇంట్లోనే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. సహోదరుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘంలో కూడా ఇక ప్రేమ లేని జీవితం. ప్రేమ ఎందుకు లేకపోతుందంటే మనుషుల్లో ఒక అహాన్ని బట్టి, ఈగోను బట్టి ప్రేమ లేకుండా, తగ్గింపు లేకుండా జీవితం జీవించే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. అన్యజనుల వల్ల మనం ఉండకుండా అన్ని విషయంలో అంటే ప్రాముఖ్యంగా ప్రేమలో మనం ఎదగాలని వాక్యం మనకు సెలవిస్తుంది. శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. కానీ ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలంటే కొన్ని గుణలక్షణాలను మనం కలిగిన వారంగా ఉన్నాం. క్రీస్తు స్వరూపంలోనికి మనం ఎదగాలి అంటే ప్రేమలో ఎదగాలి. గలతీ 4:19 ఒక మాట ఏముంటుందంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. గలతీయులకు రాసినట్టు క్రీస్తు స్వరూపం మీలో ఉండాలి, క్రీస్తు స్వభావం మీలో ఉండాలి, క్రీస్తు మనస్సు మీలో ఉండాలి. ఆ క్రీస్తును మీరు ప్రతిబింబించాలి మీ జీవితాల్లో అని గలతీయులకు ఆయన అపొస్తలుడైన పౌలు రాస్తున్నారు. ఆయన లక్షణాలు మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైనది దేవునిలో ఉన్నది ప్రేమ. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే మనం ఎంతగా అతనికి అవిధేయులుగా ఉన్నప్పటికీ ఆయన ఎడబాయిని ప్రేమ మన ఎడల కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. రోమా పత్రికకు రోమీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే 12:9 ఏమంటున్నాడు? రోమా పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండేది. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. అంటే పైకి కనపడేటట్టు ప్రేమ కాదు, హృదయంలో నుంచి ఆ ప్రేమ పెళ్ళుకి రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఉన్న చెడు వెళ్ళిపోతేనే. చెడును అసహించుకోండి, నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. మనుషులకు కనబడడం లేకుంటే పైకి ప్రేమించే నటన
ప్రేమ కాకుండా నిష్కపటమైన ప్రేమ ఉండాలి. అది విశ్వాసానికి ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధంగా మనం ఆ విధంగా ఉండాలని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆహ్, ప్రేమ పొరుగువారికి కీడు చేయదు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మనం ఇతరులను ప్రేమించాలి. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించాలి. ఆ ప్రేమ ఇది ఆహ్, పొరుగువానికి కీడు చేయదు. పొరుగువాని దేన్ని ఆశించదు. తాను నష్టం కలిగినను ఇతనికి మేలు చేయాలి అన్న దృక్పథం మనిషిలో ఉన్నప్పుడు, హృదయంలో ఉన్నప్పుడు అదే ప్రేమ. ప్రేమకు కొలతలు లేకుంటాయి. ప్రేమ హృదయపూర్వకంగా హృదయాంతర్భాగం నుంచి వచ్చేది నిజమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ ఉండాలని ఈ ఈ వాక్యంలో మనం తెలుస్తున్నాం. అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. ప్రేమ లేనివాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడు. ప్రేమ లేనివాడు వాక్యాన్ని నెరవేర్చడు. కానీ ప్రేమ కలిగి ఉంట. ఇది ప్రేమ కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలని మనం చెప్పడం. వాక్యం చెబుతుంది. మనం మనం మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవైనా, నేనైనా, ఎవరైనా దీన్ని పాటించుట బహు కష్టమైన విషయమే. కానీ వాక్యం ఏం ప్రబోధిస్తుందంటే, ప్రేమ కలిగి ఉండుడి. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ లేనివాడు నావాడు కాడు. నేను మిమ్మును ఎలాగు ప్రేమిస్తున్నానో, మిమ్మును నేను ఎలాగూ మిమ్మును ప్రేమిస్తున్నానో, మీరు కూడా ఒకరినొకడు ప్రేమించుడి. యోహాను సువార్త 13:34లో వాక్యం వస్తుంది. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకడు ప్రేమించుడి. దేవుని ప్రేమ అది ఆకాశం అంటే ఉన్నతమైనది. సముద్రం కంటే లోతైనది. ఆ ప్రేమ నేను మీ ఎడల చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండుడి. మరియు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 1 కొరింథీ 16:14లో ఈ మాట రాసింది. మీరు చేయు కార్యములన్నీ ఏదైతే ప్రేమతో చేయుడి. మనం చేసే పనులు ఏదో ఆహ్, హ్మ్. ప్రేమ లేకుండా అయిష్టంగా చేస్తే ఆ కార్యం దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. నీవు ప్రేమ కలిగి కార్యం చేసినప్పుడు, పనులు చేసినప్పుడు దేవునికి ఇష్టమవుతుంది. అంటే దేవుడే ప్రేమ. మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే మనం దేవుడిని ఆరాధిస్తున్నామన్నట్టు. దేవుని హృదయం, దేవుని మనసు, దేవుడు మనలో ఉన్నప్పుడు, మనల్ని దేవుడు ఆవరించినప్పుడు, మన హృదయాంతర్భాగంలో వచ్చే ఆలోచనలు, తలంపులు అన్నీ ప్రేమ కలిగిన వాటిగా ఉంటాయి. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రేమ లేకపోతే, ప్రేమ మనం వ్యక్తీకరించకపోతే గర్వము, అహంభావము, అవిధేయత, ఈర్ష్య, పగ అవన్నీ మనలో ఉంటే మనం దేవుని బిడ్డలం కాము. దేవుని బిడ్డలం అంటే దేవుని స్వభావం కలిగిన వారమై, దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. అది దేవుని ఆజ్ఞ. తర్వాత మనం చూసినట్టయితే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. మనకు తెలియదు. మనం ఎవరు మనం పుట్టిన సంగతి తెలియదు మనకేం తెలీదు. అంతకు మునుపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 6లో మనం చూసినట్టయితే ఆహ్, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములని ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. యేసు క్రీస్తు ద్వారా
దే దేవునికి తనకు కుమారునిగా స్వీకరించుటకై మనము మనము తన ఎదుట పరిశుద్ధులం, నిర్దోషులమై ఉండాలి. పరిశుద్ధులమై, నిర్దోషులమై ఉండడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన కలిగిన గొప్ప ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఆయన అంత గొప్ప ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. తన కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఆ యొక్క రక్షణ కార్యాన్ని చేయటం ద్వారా మనలను తనతో సమాధానపరచడానికి ఆ యొక్క గొప్ప రక్షణ చేశాడు. ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ ఈ ఈ ఈ యొక్క మనం ఆయన బిడలంగా ఏర్పరచబడడానికి జగత్తు పునాది వేయబడుకుంటే ఆ యొక్క నిర్ణయం దేవుడిది. కాబట్టి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటే మనం ఏ విధంగా మన జీవితాలు కట్టుకుంటున్నాం? ప్రేమ కలిగి ఉంటున్నామా? సహనం కలిగి ఉంటున్నామా? విధేయత కలిగి ఉంటున్నామా? మనం ఒకరినొకరము ఆహ్, ఆహ్, అర్థం చేసుకోవాలి. మన జీవితాలనే మనం ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. మనం మన జీవితాలను ఏ విధంగా ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన వారముగా ఉంటున్నాం. ప్రేమ అనేక దోషములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగినటి. 1 పేతురు 4:8 ఈ వాక్యం వాగినట్టుంది. ప్రేమ అనేక దోషములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారైనటి. ప్రేమ దోషాలను కప్పుతుంది కాబట్టి మనం ప్రేమించే వారమైతే, హృదయపూర్వకంగా ప్రేమించే వారమైతే, ఇంకను నిష్కల్మషమైన హృదయంతో ప్రేమ కలిగిన వారమైతే అనేక దోషాలు కప్పును, అనేక చెడు కార్యాలు జరగకుండా అతన్ని ఆపివేస్తున్నదని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మిక్కటమైన ప్రేమ కలిగిన వారమై ప్రేమ జీవితాన్ని అలవర్చుకున్న వారముగా ఉండుటకు మనము దేవుడు మనకు దోహదం చేయనుగాక. అది దేవుడు మనను ప్రేమిస్తున్నాడు కనుక దేవుని స్వరూపం మనలో ఉండాలి. దేవుని స్వభావం మనలో ఉండాలి. దేవుని కొరకు మనం జీవించాలి. అదే విధముగా సత్యము చెప్పుచు క్రీస్తు వలెనుటకు ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. సత్యము చెప్పాలి. ఎప్పటికీ సత్యమే చెప్పాలి. అబద్ధము మన దగ్గర రాకూడదు. ప్రభువు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను సువార్త 14:6 అంటున్నాడు. నేనే సత్యం. ఆయన సత్యము. ఆయనను గురించిన ఆ యొక్క సత్యాన్ని మనము తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆ దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము అని సామెతలు 3లో రాస్తున్నాడు. దయను, సత్యమును. సత్యం అంటే యేసే. సత్య మార్గము, సత్యము, జీవము ఆయననే కాబట్టి ఆయనను మనం కలిగి ఉండాలి. ఆయనను మనం ప్రచురించాలి. సత్యము చెప్పుచు మనం కలిగి ఉండాలి. సత్యము గురించిన విషయాలను, రక్షణ గురించిన విషయాలను మనం ఇతరులకు తెలియచేయాలి. మనం దాన్ని సత్యం నుంచి దూరంగా వెళ్ళకూడదు. సత్యవర్తనలో ఆయనకి ఇష్టలు. అది సామెతలు 12:22లో కూడా చూస్తే సత్యం చెప్పేవారు, సత్యం అనుసరించేవారు, సత్యముకు సాక్షులుగా ఉండేవారు ఆయనకి ఇష్టలైన విషయాన్ని సామెతలు 12:22లో కూడా మనం చూస్తున్నాం. ఇంకో విషయంలో కూడా చూసినట్టయితే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుడి. దుర్నీతి ఎందు సంతోషించాలంటే అప్రతంగా లేకుంటే మనం ఇతరులది మోసం చేసి సంపాదించుకొని, అక్రమంగా సంపాదించుకొని, దానికి అకౌంటబిలిటీ లేక, దానికి జిమ్మెదారీ లేక, ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుకుంటే అది దుర్నీతి విషయం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుడి. దుర్నీతిని, చెడును విసర్జించాలి. సత్యమును నందు సంతోషించాలి. ఆ సత్యం నందు సంతోషించు, సత్యము ప్రకటించే వారముగా మనం ఉండాలంటే సత్య సువార్త దేవుడు మనకు అనుగ్రహించినాడు.
మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటవలెను. ఎఫెసీయులకు 4:25 అంటున్నాడు. అది సత్య సువార్త. మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అనేక విషయాల్లో మనం తప్పిపోతాం. అబద్ధం చెప్తాం. అబద్ధం చెప్పకూడదు. సత్యమే పలకాలి. అటు పొరుగు వారితో గాని, ఇతరులతో గాని అబద్ధం చెప్పకుండా సత్యమే మనం చెప్పాలని దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎదగాలి విశ్వాస జీవితంలో ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు అంటున్నాం. ఒకటి ప్రేమలో ఎదగాలి. ఈ సత్యమునందు ప్రతిష్ఠింపబడాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుని స్వభావం మనలో ఉంటేనే కానీ ఇవి ఈ ఈ మనం వ్యక్తీకరించలేం. దేవుని ఆయన సత్యం ఆయననే, ప్రేమ ఆయననే, జీవం ఆయననే, వెలుగు ఆయననే. ఎప్పుడైతే మనం ఆయనను సంపూర్ణంగా విశ్వసించి మన జీవితాలు అతనికి సమర్పించుకున్నప్పుడే మనలో ఈ భావాలొస్తాయి. ప్రేమతత్వం అలవడుతుంది. సత్యం ఎల్లప్పుడూ సత్యం చెప్పే వారముగా ఉంటాం కాబట్టి ప్రత్ ప్రేమ కలిగిన వారంగా ఉంటే సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మన జీవితాల్లో మన పడిపోయిన స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని తిరిగి నూతన పరచబడిన జీవితాన్ని అలవర్చుకొని మన జీవితాలు దినదినం ప్రతిదినం వాక్య వెలుగులో పరిశీలించుకుంటూ తప్పిపోయిన వాటన్నిటిని సరిదిద్దుకుంటూ నూతన పరచబడిన వారంగా, ప్రేమలో ఎదిగే వారంగా, ప్రేమను అవలంబించే వారంగా, ప్రేమ కలిగిన జీవితం కలిగి క్రీస్తు మనలను ప్రేమించిన విధంగా మనము కూడా ఇతరులను ప్రేమించమని ఆజ్ఞ ఉంటుంది కాబట్టి ఆ విధమైన ప్రేమలో మనం ఎదుగుచు సత్యమును గూర్చి సత్యానికి సాక్షులుగా ఉంటూ సత్య సువార్తను ప్రకటించే వారముగా ఉండడానికి దేవుడు మనకు తన కృపను, తన జ్ఞానాన్ని, తన వివేచనను మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.